రక్షణ సువార్త మహాసభలు 2025వ సంవత్సరంలోనికి ఈ ప్రాంతంలో మనం ప్రవేశించుటకు దేవుడు చూపిన కృపను బట్టి ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చూస్తుండగానే ఇంత త్వరగా మనకు మళ్ళీ సభలు రావడం చాలా ఆనందముగాను ఆశ్చర్యముగాను ఉన్నది. కారణం కాలం యొక్క వేగము మనం చూస్తూ ఉంటే అప్పుడే సంవత్సర కాలం అయిపోయిందా ఇక్కడ సభలు జరిగి అన్నట్టుగానే నాకైతే ఉంది. మిగిలిన వారికి ఎలా ఉందో నాకు తెలీదు. సజీవుల లెక్కలలోంచి దేవుడు మనల్ని ఇటు రీతిగా చేర్చినందుకు మరొకసారి దేవుని స్తుతిస్తూ, ఇంత చక్కని సభలలో నాతో పాటు చక్కని వాక్యం అందించుటకు నడిపించబడినటువంటి మా ప్రియ ఆత్మీయులు, సహోదరులు, స్నేహితులు కె రవికుమార్ గారికి, మనలందరినీ ఇంత చక్కగా ఆహ్వానించి సభలు ఏర్పాటు చేసినటువంటి స్థానిక దైవ సేవకులు సహోదరులు జె మోహన్ గారికి, అలాగనే మరొక దైవ సేవకులు సహోదరులు ఎస్ శాంతరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులందరికీ, సిసిఎం సంఘ విశ్వాసులకు, ఆహ్వానించబడిన ఆత్మీయులకు, ఈ శబ్దము ద్వారా ఎందరైతే వాక్యము వింటూ ఉన్నారో వారందరికీ, అలాగే ప్రత్యేకంగా స్థానిక గ్రామ అధికారులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత పవిత్రమైన నామములో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రియులారా, వాక్యాన్ని ఎంతగానో ప్రేమించేటువంటి మనము ఈ 2 రోజుల సభలలో ఈ తొలి దినాన్ని ఇంతవరకు చక్కని మాటలు ఏవైతే మనం విన్నామో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఔన్నత్యం గురించి, ఆయన యొక్క ఉన్నత స్థితి గురించి, ఈ రక్షణ సువార్త సభలలో 2వ వర్తమానంగా మరిన్ని సంగతులు మనం నేర్చుకున్నటకు దేవుని సహాయాన్ని తీసుకొని మనము ప్రయాణం చేద్దాం. దయతో అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి. మహాపరిశుద్ధుడైనటువంటి మహాఘనుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం ప్రాంతంలో గత 2024వ సంవత్సరములో ఏర్పాటు చేయబడిన సభల నుండి ఈ 2025వ సంవత్సరము సభల వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లోంచి తిరిగి మరొక్కసారి ప్రాంతంలో మీ సన్నిధిలో మేమందరము కూడుకునేటువంటి గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామములో ఈ సభలలో శిలువపై ఆయన మానిమిత్రం చిందించినటువంటి రక్తమును ఆశ్రయించి మీ వైపు చూచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఇంత చక్కని భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవా, మరి ఈ తొలి రోజు 2వ వర్తమానంలో మా అందరికీ అవసరమైనటువంటి మాటలు మీరే అనుగ్రహించి మీ ఆత్మ సహాయమును మాకు సమృద్ధిగా దయచేయమని, నిమిత్త మాత్రులమైనటువంటి మేము మీ సన్నిధిలో మమ్మును మేము తగ్గించుకొనొచ్చు, మీ మాటల కొరకు మీ వైపు చూస్తూ కృప చూపి మమ్మను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనకున్నటువంటి ఈ సమయంలో ఈ తొలి రోజు ఈ రక్షణ సువార్త సభలు ఏవైతే మన ముందున్నావో అందులో ఈ మొదటి రోజు కొన్ని ఆలోచనాత్మకమైనటువంటి సంగతులను మొదటి వర్తమానం నుండి మనం వింటూ ఉన్నాం. కొనసాగింపుగా మరిన్ని సంగతులు ఈ 2వ వర్తమానంలో విందాం. యేసుక్రీస్తు ప్రభును త్వరపడి అపార్థం చేసుకునేవారు అన్ని తరాలలో ఉన్నారు. అర్థం చేసుకునేవారు ఎందరో ఉన్నారు. అపార్థం చేసుకునే వారికి అర్థమవ్వవలసిన ఒక ముఖ్యమైన విషయం నేను ముందుగా ప్రస్తావించి ముందుకెళ్తాను.
ఎవరైతే ఆయనను అపార్థం చేసుకుంటూ ఉంటారో వారి కొరకు. మొదటి వర్తమానంలో దైవదాసులు మరణానికి ఆయన భయపడ్డా? అది సాధ్యమేనా, అది నిజమా అని ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను సభ ముందు పెట్టి ఎన్నో సంగతులు వివరించారు. ఆ మాటలకు అదనంగా ఒక 2 మాటలు. యేసుక్రీస్తు ప్రభువును అపార్థము చేసుకునేవారు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని నేను మీ ముందు ప్రశ్న పెట్టి, వారు అలా అపార్థం చేసుకోవడానికి గల ముఖ్యమైన కారణం వెరీ సింపుల్. వాళ్ళకు కొన్ని విషయాలు తెలియక, తెలిస్తే అపార్థం చేసుకోరు. అందుచేత వారు తెలుసుకొనవలసిన ఒక ముఖ్యమైన సంగతి ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభును బైబిల్ దేవుడు అని పరిచయం చేసింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనందరం కూడా బైబిల్పై అంతో ఇంత అవగాహన కలిగిన వారమే గనుక బైబిల్ చదివేటప్పుడు జనరల్గా మనము ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము చదువుకుంటూ వెళ్తాం. బైబిల్ చదవడానికి అది ఒక క్రమము. దానిని ప్రామాణిక క్రమము అని అంటారు. ఇంగ్లీష్లో అయితే కెనానికల్ ఆర్డర్ అని అంటారు. అయితే ఇదే బైబిల్ చదవడానికి మరొక క్రమం ఉంది. దానిని కాలక్రమము అని అంటారు, లేదా కాల వృత్తాంత క్రమము అని అంటారు. ఇంగ్లీష్లో అయితే దీన్ని క్రొనలాజికల్ ఆర్డర్ అని అంటారు. ఈ 66 పుస్తకాలను కాలవృత్తాంత క్రమంలో చదివితే మనము బైబిల్ని ప్రారంభించవలసింది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంతోనే. కారణం, ఆ వచనం ఒక కాలం గురించి మాట్లాడుతుంది. ఆ కాలం పేరు ఆది. ఏది? ఆది. ఈ ఆది ఇంతకు ఏది? ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, అక్కడ కూడా ఆది ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు మీరే ఆలోచించండి. భూమి ఆకాశములు కలుగజేయబడిన కాలాన్ని బైబిల్ ఏమని పిలిచింది? ఆది. ఇన్ ద బిగినింగ్. ఇంకొకసారి, భూమి ఆకాశములు సృజింపబడిన కాలాన్ని బైబిల్ ఏమని పిలిచింది? ఆది. అది ఆదికాండం. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాటలు ఏవైతే ఉన్నాయో అవి భూమి ఆకాశములు కలుగజేయబడిన తరువాతున్న సందర్భమా, అసలు భూమి ఆకాశములు కలుగజేయబడడం కంటే ముందే ఉన్నటువంటి సందర్భమా? ఆలోచించి చెప్పండి. ఏది ముందు? ఏది ముందు? ఆది యందు దేవుడు ఉండెను, పోని వాక్యం ఉండెను అనేది ముందటిదా? ఆది యందు భూమి ఆకాశములు సృజింపబడెను. ఏది ముందు? భూమి ముందా, దేవుడు ముందా? ఆకాశం ముందా, దేవుడు ముందా? దేవుడు. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక ఆది ఉంది, అది కాలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక ఆది ఉంది, అది వేరొక కాలం. కానీ ఏ కాలము ముందటి కాలం? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నదే ముందటి కాలం. ఇప్పుడు బైబిల్ని కాల వృత్తాంత క్రమంలో చదివితే చెప్పండి, ఏ వచనంతో ప్రారంభించాలి? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనముతోనే బైబిల్ ప్రారంభమవుతుంది, క్రోనలాజికల్ ఆర్డర్లో, అంటే కాల వృత్తాంత క్రమంలో. వెరీ గుడ్. ఇప్పుడు నేను 2 క్రమాలు చెప్పాను బైబిల్ చదవడానికి. ఒకటి ప్రామాణిక క్రమము, 2 కాల వృత్తాంత క్రమం.
ఇప్పుడు కాలవృత్తాంత క్రమములో బైబిల్ చదివితే బైబిల్ దేనితో స్టార్ట్ అవుతుందో చెప్పేచ్చుక. బైబిల్ దేనితో ప్రారంభమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వంతో స్టార్ట్ అవుతుంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరి వాక్యము? శరీరధారిగా మానవుల మధ్యకొచ్చి మొన్న 2000 సంవత్సరాల క్రితం జీవించినవాడు, తిరిగినవాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో కాలవృత్తాంత క్రమంలో బైబిల్ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వంతో స్టార్ట్ అవుతోంది. ఆయన 2000 సంవత్సరాల క్రితం మానవునిగా వచ్చాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతా మిమ్మల్ని. ఈ భూమి మీద ప్రభు జీవించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు జీవించినప్పుడు ఆకలైందా? ఆకలైందా అంటున్నా. ఎందుకు కాలేదు? అయింది. దాహమైందా? అయింది. అలసట వచ్చిందా? అలసట వచ్చిందా? వచ్చింది. నిద్ర వచ్చిందా? వచ్చింది. పొడిస్తే రక్తం వచ్చిందా? వచ్చింది. ఎందుకు? ఆయన నరునిగా భూమి మీద ఉన్నాడు కనుక. సంపూర్ణ మానవుడిగా ఉన్నాడా? సగం మానవుడిగా ఉన్నాడా? సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు గనుక ఆకలైంది, మానవునిగా దాహమైంది, మానవునిగా అలసట వచ్చింది, మానవునిగా నిద్ర వచ్చింది, మానవునిగా రక్తం వచ్చింది. ఇప్పుడు అసలు సంగతి చెప్తాను. ఎవరైతే ప్రభువును అపార్థం చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, మొదటి మానవుడైన ఆదాము గారి నుండి ఈ భూమి మీద పుట్టుకొస్తున్న మానవులు ఎందరైతే ఉన్నారో భూమి ఉన్నంత వరకు వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభుకుండే ఒక్కటే ఒక వ్యత్యాసం. అంటే జనరల్గా మాట్లాడితే ఇప్పుడు మనందరము కేవలము సంపూర్ణ మానవులు మాత్రమే. ఇది మన స్వభావం. కానీ యేసు ప్రభు ఒకటే సమయంలో, ఏకకాలంలో ఆయన 2 స్వభావాలు కలిగినవాడు. అందులో ఒకటి మానవుడిగా వచ్చాడు కనుక ఆయన సంపూర్ణ మానవునిగా ఏ స్వభావం కలిగి ఉన్నాడు? భూమి మీద మానవ స్వభావం. కానీ అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఆయన మరొక స్వభావం కలిగి ఉన్నాడు. అది ఆయన ఒరిజినల్ స్వభావం. ఏమిటి ఆ స్వభావం? దైవ స్వభావం. ఎందుకు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఏకకాలంలో సంపూర్ణ మానవునిగా భూమి మీద ఉంటూనే ఏకకాలంలో సంపూర్ణ దేవునిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు సంపూర్ణ దేవునిగాను, నెక్స్ట్ సంపూర్ణ మానవునిగాను 2 స్వభావాలు ఒకటే కాలంలో కలిగిన వాడు. దీనినే వేదాంత పరిభాషలో హైపోస్టాటిక్ యూనియన్ అని అంటారు. పలకడం ఇబ్బంది అయినా గుర్తుపెట్టుకుందాం. ఏమిటది? హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఇది వేదాంత విద్యలో నేర్పిస్తారు, బైబిల్లోని ప్రభువును గూర్చిన చెప్పిన సత్యాలను బట్టి. ఇందాక నిన్ననే ఎందుకు వారు ప్రభు మీద అలా బురద చల్లుతుంటారంటే ఈ బేసిక్స్ తెలియక. కొన్ని విషయాలు రూట్ అర్థమైందనుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఈ ఊరికి రూట్ తెలుసు అనుకోండి, రాజమండ్రి నుంచి అయినా ఫ్రీ ఈజీగా రావచ్చు, ఏలూరు నుంచి అయినా ఈజీగా రావచ్చు, హైదరాబాద్ నుండి అయినా ఈజీగా రావచ్చు. రూట్ తెలిస్తే ఈజీ, తెలియకపోతే ఇంక అన్ని ఊర్లు తిరగాలి. దేవుడైతే ఎందుకు ఆకలైందండి అని అడగకూడదు. ఆయన మానవుడిగా ఉన్నాడు కనుక ఆకలైంది. దేవుడైతే ఎందుకు దాహమైందండి? మానవుడిగా ఉన్నాడు కనుక దాహమైంది. దేవుడైతే ఎందుకు ఆయనకు కన్నీళ్ళు వచ్చాయి? దేవునికి ఎందుకు రక్తం వచ్చింది పొడిస్తే? ఇవన్నీ బేసిక్స్. ఇవి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను క్లూ ఇచ్చాను.
అది మానవుడిగా అడిగాడా, దేవునిగా అడిగాడా? మానవునిగా అన్ని భావోద్వేగాలను ఆయన అనుభవించాడు. ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. కొడితే నొప్పిగా దేశప్రభుకి మానవుడిగా చెప్పండి? దెబ్బ తగలదా? రక్తం కారదా? గాయం అవ్వదా? అదంతా మానవ జోన్లో జరిగింది. ఇప్పుడు మన అంశం అది కాదు. కాకపోతే కొన్ని వాస్తవాలు తెలియాలి అనేది ఇక్కడ పాయింట్. అంటే చక్కని అంశం దైవదాసులు ఎన్నుకున్నారు కనుక, చక్కగా దాన్ని వివరించారు కనుక ఉన్న సమయంలో మరికొన్ని మాటలు అదనంగా దానికి నేను జతపరిచే ప్రయత్నం చేస్తున్నాను. శిలువ మరణానికి భయపడ్డా? సరే, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 26 ఏదైతే మనం ఇంతకుముందు చూసామో అందులోనే ఒకటి చూద్దాం. మత్తయి సువార్త 26 మొదటి నుంచి చూద్దాం. మత్తయి సువార్త 26. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను పిలిచి 2 దినములైన పిమ్మట, మనం చదువుకున్నాం ఇందాక, మళ్ళీ చదువుతున్నాం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, నెక్స్ట్ అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఏం చెప్పాడు? మరణించడం కంటే ముందేం చెప్పాడు? తాను ఎప్పుడు చనిపోతాడో ముందే చెప్పాడు. ఎప్పుడు? పండుగలో. పండుగ వస్తుంది అప్పుడు చనిపోతాను, పండుగ వస్తుంది అప్పుడు చనిపోతాను. మనం అనుకుంటున్నాం, జనరల్గా అందరూ అనుకుంటారు ఆయన వాళ్ళు చంపారు వీళ్ళు చంపారని. ఇప్పుడు చంపినోళ్ళు ఏమనుకుంటున్నారో చంపకముందు చూద్దాం. 3వ వచనం. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. ఒకవైపు వాళ్ళ కుట్రలు, వాళ్ళ కుతంత్రాలు, వాళ్ళ పన్నాగాలు, వాళ్ళ పథకాలన్నీ నడుస్తున్నాయి చంపాలని. కానీ వాళ్ళ ప్లానింగ్లో ఆయన ఎప్పుడు చంపాలనుకున్నారు? కింద చెప్తున్నాడు చూడండి, 5వ వచనం. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగల్లో వద్దనుకున్నారు వాళ్ళు. అండర్లైన్ దాట్. అండర్లైన్ చేయండి అన్నమాట. ఆయన చంపాలి కానీ పండుగలో వద్దు అని వాళ్ళు అనుకుంటుంటే, ప్రభు ముందుగానే శిష్యులకు ఏం చెప్పాడు? పస్కా పండుగ వస్తుంది, అప్పుడు నేను చనిపోతాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు పండుగలో చనిపోయాడా, పండగ అయిపోయిన తర్వాత చనిపోయాడా? పండుగలో చనిపోయాడు. ఆయన చెప్పినట్టుగానే చనిపోయాడు. వీళ్ళు అనుకున్నట్టు కాదు. వీళ్ళు అనుకున్న టైం వేరు, ఆయన చెప్పిన టైం వేరు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, రాళ్ళు ఎత్తుకున్నప్పుడు ఎందుకు ఆయన వారిని ఎదుర్కోలేదో చెప్పారు కదా సేవకులు. వాళ్ళు రాళ్ళు ఎత్తుకోగానే సంపన్నాన్ని ముందుకు వెళ్ళకూడదు, ఆయన వెళ్ళడు. ఎందుకు? నువ్వు అనుకున్నప్పుడు కాదు నేను చనిపోయేది, నా అంతట నేనే ప్రాణం పెడతాను. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. ముందుగానే చెప్పారు ఆయన, ముందుగానే చెప్పడం జరిగింది. 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. ఇది ముందు చెప్పిన మాట ఇది. అందుచేత ఇంక ఏ పని లేకుండా ఆయన మీద బురద చల్లడం ఒక్కటే పని పెట్టుకుంటే ఇక ఈకలు వీకడమే, ఏమి లేకుండా చక్క 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 క్లియర్ అయిపోతున్నాయి చూడండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం ఆలోచిద్దాం. ఆయన బలియాగం ఏదైతే ఉందో, పండక్కు 2 రోజుల ముందు చెప్పాడు అని మనం చూస్తున్నాం కానీ, లేదా ఇంకొక కొన్ని నెలల ముందు చెప్పాడు అని అనుకుందాం కానీ, బైబిల్ ఆయన మరణం గురించి ఏం రాసిందో చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 8. భూనివాసులారా, క్షమించండి, భూనివాసులందరూ అనగా, ఇప్పుడు టైం కనపడుతుంది చూడండి. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడని మనం లెక్కలు కడుతున్నాం.
కానీ ఆయన మరణం ఎప్పుడో నిర్ణయించబడింది. దానిని నిర్ణయం అనండి, ఉద్దేశం అనండి, ప్రణాళిక అనండి, సంకల్పం అనండి. ఎవరి నిర్ణయం, ఎవరి ఉద్దేశం, ఎవరి సంకల్పం? ఇది దేవుని అనాది నిత్య సంకల్పం. నిత్య సంకల్పములో ఈ మరణం ఎప్పుడో జరిగిపోయింది. జగదుత్పత్తి మొదలుకొని చూడండి అన్నమాట, వధింపబడబోవు కాదు, వధింపబడబోవు కాదు. ఏముంది అక్కడ? వధింపబడి ఉన్న. ఇదేంటి అని అనుకుంటారేమో. మీకు ఒక్క విషయం చెప్తాను ఇక్కడ. మనందరికీ గతం ఉంటుంది. నిన్న, మొన్న, పోయిన వారం, పోయిన సంవత్సరం, ఇది మనకు ఉంటుంది. మనందరికీ భవిష్యత్తు కూడా ఉంటుంది. రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే మాసం, వచ్చే సంవత్సరం అని. దీనిని కాలము అని అంటారు. కాలాలలో 3: భూత, వర్తమాన, భవిష్యత్తు. 3 కాలాలు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అన్నిటినీ కలిగించిన వాడే దేవుడు. ఇది మనకు తెలుసు. అన్నిటినీ దేవుడు కలిగించాడంటే అన్నిటిలో ఏముందో చెప్పనా? ఉదాహరణకు ఇప్పుడు ఈ విశ్వం ఉందే, దీనిని సృష్టి అని అంటాం. ఈ సృష్టిలో ముఖ్యంగా 3 ఉంటాయి. అందులో ఒకటి పదార్థం, మరొకటి శూన్యం, మరొకటి కాలం. ఈ 3 ఉంటేనే దాన్ని విశ్వం అంటారు. సైన్స్ విద్యార్థులు ఎవరన్నా మీకు కొంచెం అవగాహన ఉంటే మీ మాస్టర్లు, మీ టీచర్లు అవే చెప్పింటారు. శాస్త్రవేత్తలు చెప్పేది అదే. విశ్వములో 3 ముఖ్యమైనవి: పదార్థం మ్యాటర్, అంతరిక్షం స్పేస్, శూన్యం అంటాం దాన్ని, కాలము టైం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంటే సృష్టిని సృజించాను. సృష్టిలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? సృష్టిలో ఏముంది? పదార్థం ఉంది, అంతరిక్షం ఉంది, అండ్ టైం, కాలం ఉంది. అంటే ఆదియందు దేవుడు దేనిని వేటిని కలిగించాడు చెప్పండి. ఆదియందు దేవుడు పదార్థమును, నెక్స్ట్ ఆదియందు దేవుడు శూన్యమును, నెక్స్ట్ ఆదియందు దేవుడు కాలాన్ని సృజించాడు. అంటే కాలానికి ఆయన సృష్టికర్త. కాలములో ఎన్ని భాగాలు? 3. కాలములో ఎన్ని భాగాలు? 3. భూత, పాస్ట్, వర్తమాన, ప్రెజెంట్, భవిష్యత్తు, ఫ్యూచర్. ఇప్పుడు ఆలోచించండి. పదార్థాన్ని దేవుడు కలిగించాడు అంటే దేవుడు పదార్థానికి అతీతుడు. అందుకే పైన ఆకాశం అందైనను, క్రింద భూమి ఎందైనను, భూమి క్రింద నీళ్ళ ఎందైనను ఏ రూపమును మీరు చేసుకోకూడదని చెప్పాడు. దేవుడు కలుగజేస్తే వచ్చింది పదార్థం అంటే దేవుడు పదార్థం కాదు. దేవుడు కలుగజేస్తే శూన్యం వచ్చింది అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు కాదు? శూన్యము కాదు. అంటే శూన్యానికి ఆయన ఎవరు? అతీతుడు. పదార్థానికి అతీతుడు. ఈ రెండిటితో పాటు దేవుడు దేన్ని కలుగజేశాడు? కాలము. కాలాన్ని కూడా ఆయనే కలుగజేశాడు కనుక ఇప్పుడు ఆయన దేనికి అతీతుడో చెప్పండి? కాలాతీతుడు. అంటే కాలము అనేది ఆయనకు అప్లై అవ్వదు. ఇప్పుడు కాలంలో ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పాను? భూత, వర్తమాన, భవిష్యత్. ఈ 3 ఆయనకు ఉండవు. ఆయనను పాస్ట్లో ఒకటిగా, ఫ్యూచర్లో ఒకటిగా మనం అలా ఆలోచించకూడదు. మొదటి వర్తమానంలో మంచి వచనం మనం చూసాం. అబ్రహాము పుట్టక మునుపే, వచనం చూసాం కదా, గుర్తుందా? అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అన్నాడా, ఉంటిని అన్నాడా? తీసి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. మీలో ఎవరి దగ్గరైనా
ఇంగ్లీష్ బైబిల్ యాప్ ఉంటే, అంటే ఇంగ్లీష్ బైబిల్ లేకపోయినా యాప్ ఉంటే యాప్లో కూడా మీరు చూడొచ్చు, చెక్ చేయొచ్చు. యోహాను సువార్త 8:58, యేసు అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉంటిని కాదు, ఏముంది అక్కడ, నేను ఉన్నాను. ఉన్నానేంటి మేము ఒకప్పుడు ఆ ఊరిలో ఉంటిమి అంటాం. నిన్న నేను హైదరాబాదులో ఉంటిని, ఈరోజు మీ మధ్య ఉన్నాను, రేపు మరొక చోట ఉంటాను అనే మాట్లాడతాం మనం. ఉంటిని గతం, ఉన్నాను వర్తమానం, ఉంటాను భవిష్యత్. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవా నీ పేరేమని అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలన్నాడు మోషే గారు. అప్పుడు ఆయన తన పేరేమని చెప్పుకున్నాడు, నేను ఉండినవాడను కాదు, ఉండబోయేవాడను కాదు, నేను ఉన్నవాడను. ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పన్న దాన్ని, ఐ యామ్. గతమైతే ఐ వాజ్, భవిష్యత్ అయితే ఐ విల్ బీ. నీ పేరు ఏం పేరు దేవా అంటే, నేను ఎప్పటికీ ఐ యామ్. ఇందాక ఇదే వచ్చిన యోహాను సువార్త 8:58 ఆయన ఏమన్నాడు, అబ్రహాము పుట్టక మునిపే. ఇంగ్లీష్లో ఐ వాజ్ కాదు, ఇంగ్లీష్లో ఐ విల్ బీ కూడా కాదు, అబ్రహాము పుట్టక మునిపే ఐ యామ్. అప్పుడు యూదులకు రోషం వచ్చి, అది దేవుడు ఒక్కడే అన్నాళ్ళు, నువ్వెందుకు అంటున్నావు అని రాళ్ళు ఎత్తుకున్నారు. వాళ్ళకి మ్యాటర్ ఏం అర్థం కాలేదో చెప్పనా, ఆయన తన నోటితో తాను నేను దేవుడను అని చెప్పుకున్నాడు ఆ వచనంలో. ఇది అర్థం కానోళ్ళే ఆయన దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు. ఒకసారి నవ్వు వస్తుంటుంది, వీళ్ళు ఏం చదువుకున్నారా అని. ఇప్పుడు తెలియకపోతే చదివినోళ్ళు తెలిసినోళ్ళు చెప్పినప్పుడు వినొద్దు, మొండి చేయకూడదు, తొండి గేమ్ ఆడకూడదు. చెప్పినప్పుడు క్లియర్ కట్గా చూపించేటప్పుడు నమ్మొద్దు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు, లింక్ అక్కడే ఉంది చూడండి. ఉన్నాను, ఐ యామ్ అనే మాట ఒక్క దేవుడు మాత్రమే చెప్పాలి, ఎవరు చెప్పకూడదని యూదుల ప్రధాన విశ్వాసం. ఎప్పుడు మాట్లాడినా ఆయన అది చెప్తాడు, విశ్రాంతి దినం నేను ప్రభు అంటాడు. వాళ్ళకి అస్సలు అర్థమయ్యేది కదా, ఏంటి క్లెయిమింగ్స్ అన్నీ. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఎవరై ఉంటారు ఆలోచించాడు, దేవదూత. అసలు పాయింట్కి వస్తాను. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు మనకుంటాయి, కానీ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా అలా ఉంటాడు. దాని అర్థం ఏంటో చెప్పనా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది మొబైల్ కదా, ఇప్పుడు ఇది మొబైల్ కదా, ఇది గతం అనుకోండి కాసేపు, ఇది వర్తమానం అనుకోండి కాసేపు, ఇది భవిష్యత్ అనుకోండి కాసేపు. ఇప్పుడు మనం కూర్చున్నాం, మనం మహా అంటే మనకు గతం తెలుసు, మనం ఆల్రెడీ ప్రయాణం చేసాం కనుక గతంలో. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కనుక ఇది మనకు తెలుసు. ఇది తెలుసా మనకు? రేపు అనే దినాన్ని మనం చూసామా? వచ్చే వారం అనే వారాన్ని మనం చూసామా? వచ్చే సంవత్సరాన్ని మనం చూసామా? మనము చూడలేదు. విషయం ఏంటో చెప్పనా, దేవుడు అన్ని కాలాలను అలా సమానంగా చూస్తూ ఉంటాడు. ఆయనకు గతం ఎంత క్లియర్గా కనపడుతుంటుందో వర్తమానం అలానే కనపడుతుంటుంది. మన వర్తమానం ఎంత క్లియర్గా ఉంటుందో చెప్పండి, మన భవిష్యత్తు కూడా అలా క్లియర్గా ఉంటుంది. అన్ని కాలాలను ఒకటే సమయములో ఏకరీతిగా ఆయన అలా చూస్తుంటాడు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న, చెప్పండి ప్రకటన గ్రంథం, గొర్రెపిల్ల వధింపబడిన తర్వాత ప్రపంచం చూసింది. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు అలా చూశాడు దాన్ని.
అర్థమవుతుందంటారా? ముఖ్యాంశాలు మరోసారా? వధ మొన్న జరిగితే ప్రపంచం చూసింది, జరగకముందే దేవుడు చూశాడు. అది దేవుడు అంటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎంత బాగా చెప్పాడు. 2 రోజుల్లో పస్కా పండుగ వస్తుంది, అప్పుడు నేను చనిపోతానన్నాడు. వీళ్ళందరూ పేపర్ మీద రాసుకుంటున్నారు పండగ అయిన తర్వాత వేసేద్దామని. ఆయన టైంతో సహా చెప్తున్నాడు అక్కడ. కారణం, ఇది దేవుని అనాది సంకల్పం. అది చెరగదు. ఇది చెరగని దేవుని సంకల్పం. సర్పమా, నేనేదో సాధించాననుకుంటున్నావు ఏదేను వనంలో. పాపం, నిన్ను కొట్టేవాడు వస్తాడు, తల మీద కొడతాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం 15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్నదానికి ఫుట్నోట్లేముంది? ఆయన. ఇది ఏదేను వనములో క్రీస్తు ప్రవచనం ఉందా? ఫుట్నోట్లో ఆయన అని ఉందా? మెస్సియానిక్ ప్రాఫెసీ అని అంటారు. మెస్సియ ప్రవచనం అది. సర్పమా, నిన్ను తల మీద కొట్టేవాడు వస్తాడు. సర్పం అంటే అక్కడ ఎవరు? సాతాను, ఆది మహా ఘట సర్పము. క్రష్ అని వాడతాడు ఎక్స్ప్రెషన్ కొరకు ఇంగ్లీష్లో. క్రష్ అంటే సర్పం అని పోల్చాడు. మీరు చెప్పండి, సర్పానికి తల మీద దెబ్బ తగిలిందనుకోండి, ఇంకా విషయం ఏంటి? నెక్స్ట్ ఏంటి? తలకాయ ఆపరేషన్ ఏముండదు ఇక. ఎంఆర్ఐ, ఈ స్కానింగ్లు ఏముండవు, ఇంక పోవడమే. నీవు మడిమ మీద కొడతావు. ఉంది చూడండి అక్కడ. నీవు దానిని మడిమె మీద, నువ్వు కొడితే మడిమే, ఆయన కొడితే తలకాయ. అది ప్రవచనం. చెప్పండి, మనకు మడిమెక్కు దెబ్బ తగిలింది అనుకోండి పాదానికి, చచ్చిపోతామా? అబ్బే, మహా అంటే కొంచెం బలహీనత. ప్రవచనం ఏంటి? ఆయనకు తగిలే గాయం చిన్నదే, నీకు తగలబోయే గాయం చావు. గుండె జారిపోయింది సాతానుకు. ఎవరు నన్ను కొట్టేది? స్త్రీ సంతానం. క్లూ ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే, చెప్పకుండా యుద్ధం కాదు, యుద్ధం ఎవరు చేస్తారో కూడా ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు దేవుడు. ట్రై అన్నాడు. ట్రై. ఓ, సాతానుకు దొరికిన క్లూ ఏమిటి? నన్ను కొట్టేవాడు స్త్రీ సంతానంలో నుండి వస్తాడన్నమాట అని ఆదాము గారి కంటే ముందు హవ్వమ్మ గారిని పట్టుకున్నాడు. ఆమె 2 పిల్లల్ని కనింది మొదటిసారి. ఒకరు కయీను, మరొకరు హేబేలు. వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే ఒకడు దొరికాడు సాతానుకి. ఎందుకు? స్త్రీ సంతానాన్ని చెడగొట్టాలి. ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను కొట్టేవాడు ఏ సంతానం అవుతాడు? స్త్రీ సంతానం. అందుకే కొట్టాలి. ట్రై చేస్తే ఒక వికెట్ పడింది. మొదటి ఫ్యామిలీలో కయీను, దుష్టుని సంబంధి. అలా నెమ్మదిగా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ నోవాహు గారి తరం వచ్చేసరికి అమ్మయ్య అని కడుపు నింపుకున్నాడు పాపం. దేవుడు ఒక ఆయన్ని నిలబెట్టాడు. నువ్వురా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం నోవాహు గారి కొరకే నోవాహు గారిని కాపాడాడు అనుకుంటున్నాం. ఈయన కొట్టడానికే నోవాహు గారిని నిలబెట్టాడు అక్కడ. స్త్రీ సంతానం ఉండాలి కదా భూమి మీద. మరి ఆ నోవాహు గారి పిల్లలలో నుండి
కొన్ని తరాల తర్వాత అబ్రహాము అనే ఒక ఆయన ఎన్నుకున్నాడు. టూకీగా చెప్పేస్తున్నా, నీ యందు భూలోక వంశములన్నిటినీ ఆశీర్వదిస్తాను. మ్యాటర్ అర్థమైపోయింది. మనకు అర్థం కాకపోయినా ఆడికి అర్థమైపోయింది. అబ్బో, ఇప్పుడు నేను ఎవరిని టార్గెట్ చేయాలి? ఈయన ఫ్యామిలీని టార్గెట్ చేయాలి. ఎవరి ఫ్యామిలీ? అబ్రహాము. మీ ఇద్దరికి నేను పిల్లల్నిస్తాను, ఆకాశపు నక్షత్రాల వలె, భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతానం అవుతుంది అని చెప్పకనే నీకు నీ భార్య అయిన శారాకు పిల్లల్నిస్తానంటే వీళ్ళిద్దరు కలిసి ఆమెను పట్టుకున్నారు. తెలుసు కదా, హాగర్. మళ్ళీ దేవుడు లాగాడు. ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడును. వెరీ గుడ్. ఫోకస్ ఇస్సాకు మీద పడింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో చెప్పనా? సాతానుకు ముందే చెబుతున్నాడు ఏ లైన్లో వస్తాడో నిన్ను కొట్టేవాడని. చెప్పండి. స్త్రీ, నెక్స్ట్ నోవహు, నెక్స్ట్ అబ్రహాము, నెక్స్ట్ ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత 12 గోత్రాలు, అందులో యూదా గోత్రం. ఈ ముందే క్లారిటీ వచ్చిందా లేదా? వచ్చింది. ఈ 12 గోత్రాల వారు ఏ దేశంలోకి వెళ్ళిపోయారు దాసులుగా? ఐగుప్తు. ఐగుప్తుకు రాజు ఎవరు? ఫరో. ఈ రాజును గుర్తుపెట్టుకోండి కాసేపు. ఫరో అల్లరి ఎక్కువ చేశాడు, మగపిల్లలు పుట్టకుండా చేయాలని, పుట్టిన చచ్చిపోవాలని. హెబ్రీయులు, ఇశ్రాయేలీలు తెలిసిందే కదా, నిర్గమకాండంలో. వర్కౌట్ అయిందా? అవ్వలా. ఫరో అనే రాజును గుర్తుపెట్టుకోండి. అలా ప్రయాణం సాగింది. కొద్ది కాలానికి దేవుడు ఇంకొక పాయింట్ రిలీజ్ చేశాడు. యూదా గోత్రములో నుండే నిన్ను కొట్టేవాడు వస్తాడు, అది దావీదు వంశంలో నుంచి వస్తాడు. అంటే వాడికి అర్థమైపోయింది, నన్ను కొట్టేవాడు యూదులలో నుండి వస్తాడు. నోట్ దిస్ పాయింట్. నన్ను కొట్టేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? యూదులలో. అది కూడా ఎవరి వంశంలో? దావీదు వంశంలో వస్తాడు. ఎందుకైనా మంచిది ఈ గోత్రాన్నే లేపేద్దాం. ఇంకా చెప్పాలంటే యూదా జాతినే లేపేద్దాం. కాలం గడిచే కొద్దీ 12 ఇశ్రాయేలు గోత్రాలు కూడా యూదులు అనే పేరుతో పిలువబడ్డారు. బైబిల్లో యూదులు, ఇశ్రాయేలీలు అనే సపరేషన్ కొద్ది కాలం వరకే. తర్వాత ఇద్దరు కలిపి యూదులుగా పిలువబడ్డారు. ఆ యూదా జాతినే లేపేయాలని సాతాను ఎన్నుకున్నాడు హామాను అనే వ్యక్తిని. నమస్కారం ఎవరు చెప్పలేదు హామానుకి? మొర్దెకై చెప్పలేదు. హామాను టార్గెట్ ఎవరిని చేశాడు? యూదులందరినీ చేశాడు. గోల్ ఎక్కువ చేశాడు, అల్లరి. అప్పుడు ఎవరు చేశారు? ఫరో చేశాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? హామాను. ఓ ఉన్నతాధికారి. అలా ఏ జాతిలో నుండైతే ప్రభు రాబోతున్నాడో పాత నిబంధనలో, ఇశ్రాయేలీలు లేదా యూదులు, ఆ జాతి మీద ప్రపంచ ప్రజలందరూ గురి పెట్టేలా సాతాను భూరాజులను రేపాడు. చూద్దాం కొన్ని వచనాలు. కీర్తనల గ్రంథములోని 83వ కీర్తన ముందుగా. కీర్తనల గ్రంథము 83వ కీర్తన 2వ వచనం నుండి చూద్దాం. దేవా అంటున్నాడు మొదటి మాటలో, దేవా నీ శత్రువులు. పోనీ మొదటి వచనం చూద్దాం. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. ఎందుకు? నీ శత్రువులు, చెప్పండి, అల్లరి చేయుచున్నారు. అండర్లైన్ చేయండి అన్నమాట. ముందు నుంచి అల్లరే. అల్లరి చేసిన వాళ్ళలో ఫరో ఒకడు, అల్లరి చేసిన వాళ్ళలో హామాన్ ఒకడు. నెక్స్ట్ మాట, నిన్ను ద్వేషించేవారు తల ఎత్తి ఉన్నారు. దేవా నిన్ను ద్వేషించేవారు భూమి మీద ఉన్నారు. దేవునినే ద్వేషించేలా సాతాను ఏం చేశాడు? ప్రజలను రేపుతున్నాడు. నీ ప్రజల మీద ద్వేషమేమో నీ మీద,
టార్గెట్ మాత్రం నీ ప్రజల మీద. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. చూడండి ఆ మాటలు ఏమున్నాయి. వారు ఇశ్రాయేలను పేరు. ఎవరు ఇశ్రాయేలీలు? రాబోయే కాలంలో పాత నిబంధన కాలానికి ఏ జాతి నుండి అయితే ప్రభు రాబోతున్నాడో ఆ జాతి. ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని భూమి మీద ఉన్న మిగిలిన జాతులందరూ మాట్లాడుకుంటున్నారట. మీకు మ్యాటర్ అర్థమైపోవాలి. ఆది కాండం చూపించుకుంటూ వస్తున్నాను నేను. ఎందుకు ఇశ్రాయేలీల మీద ఇంత ద్వేషం? పాపం, సాతాను మాయలో పడిన వీరు అల్లరెక్కువ చేస్తూ ఈ జాతిని టార్గెట్ చేశారు. చూడండి వాళ్ళు ఎవరెవరు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. వాళ్ళ ద్వేషం నీ మీద, వారి వ్యతిరేకత నీ మీద. కానీ నిన్నేమి చేయలేక భూమి మీద సాతాను నీ సంకల్పాన్ని చెడగొట్టడానికి, చెరిపివేయడానికి నీ ప్రజలను టార్గెట్ చేస్తున్నాడు. ఎవరెవరు వాళ్ళు? గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయిలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూర్నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. అంటే ఓవరాల్గా భూమి మీద ఉన్న సకల జాతుల వారు ఒక్క జాతి మీద గురిపెట్టారు. అందులో అధికారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, రాజులు ఉన్నారు. వాళ్ళందరూ ఏమని టార్గెట్ చెప్పనా? పైకేమో ఇశ్రాయేలీలు, పైకేమో యూదులు, కానీ అసలు పుస్తకం వెనకాల ఉంది. ఏమిటది? భూమి మీద దేవుని సంకల్పం నెరవేరకూడదు. ఏమిటది? సాతానును చితక త్రొక్కి ప్రపంచ ప్రజలకు రక్షణ అనే ఆశీర్వాదం ఇచ్చుట. రక్షణ భూమి మీద ఉన్న ప్రజలకు రాకూడదు. చెప్పండి, రక్షణ ఎలా వస్తుంది? పాపాలు క్షమింపబడితే. పాపాలు ఎలా క్షమింపబడతాయి? శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు తన శక్తివంతమైన పవిత్రమైన రక్తాన్ని చిందిస్తే. ఆ పరిశుద్ధమైన రక్తము చిందింపబడకూడదు అంటే ఆయన బలవ్వకూడదు. బలి అవ్వకూడదంటే అసలు భూమి మీదకి ఆయన రాకూడదు. రాకూడదు అంటే ఈ జాతి ఉండకూడదు. 2వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన 1వ వచనము నుండి. అన్యజనులు ఏలా, నెక్స్ట్ మాట ఏముంది? అల్లరి చేయుచున్నారు. జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. ఏమిటి వ్యర్థమైనది? దేవుని సంకల్పం భూమి మీద నెరవేరకుండా చెయ్యాలనే ఆలోచనే వ్యర్థమైనది. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండని చెప్పుకొనుచు. ఇశ్రాయేలీల మీద, యూదుల మీద అలా చెప్పుకొనుచు. ఎవరెవరు? భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. 83వ కీర్తనకు దీనికి లింక్ ఏంటి? ఆది కాండం 3 నుంచి మనం మాట్లాడుకున్న మాటలన్నీ అక్కడ తీసుకొని అక్కడికి వచ్చి ఆగుదాం. తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి అన్ని తరాలలో భూరాజులు, ఏలికలు ఏకముగా కూడి దేవునికి విరోధముగా అభిషక్తుడు రాకూడదు, అభిషక్తుడు రాకూడదు. అభిషక్తుడు అనే పదం కూడా ఉంది చూడండి నీట్గా 3వ వచనంలో. ఆకాశమందు 4వ వచనం, ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఎందుకు నవ్వు? ఎందుకు నవ్వు? అదే అప్పుడప్పుడు చెబుతుంటాను. ఎలుకకు కూడా మీసాలు ఉంటాయి, ఏనుగు ముందు తిప్పకూడదు, వర్కౌట్ అవ్వదు.
నా మీసం చూసేవా, నేను తొడగొడతాను అంటే కుదరదు, ఇక్కడ అవ్వదు. ఏనుగు ఊదితే చాలు, ఇంకా ఏనుగు లేచి వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరంలా. అంటే పొరపాటున తగిలినా చచ్చిపోతుంది కదా ఇది. ఏనుగు ప్లాన్ చేసి చంపాల్సిన అవసరం లేదు ఎలుకను, పొరపాటున అట్లా తగిలినా అయిపోయాయి కదా. ఆకాశమందు ఆసీనుడైన వాడు అందుకు నవ్వుచున్నాడు. ఎలక ఏమిటి నీ దురద? ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. అది ఫస్ట్ స్టేజ్ నవ్వు. ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏంటి? ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. ఏంటి మీరు ట్రై చేసేది? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసేయున్నాను. అది సంకల్పం, నిత్య సంకల్పం. మీకు గుర్తుంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు చెప్పండి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని ఏదైతే అన్నాడో అది ముందే చెబుతున్నాడు ఇక్కడ. ఏమని? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. అదేంటండి కీర్తనల గ్రంథంలో ఆ టైంకి ఇంకా చేయలేదు కదా అంటే, అదే నేను చెప్పేది అప్పటి నుంచి. మనం అనుకుంటున్నాం మొన్న జరిగిందని. యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత కదా ఆ మాట చెప్పింది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. కానీ 2వ కీర్తనలో చేసి ఉన్నానంటున్నాడేంటి? అదే చెప్తున్నాను, మనకు ఫ్యూచర్ ఉంటుంది, దేవునికి కాలానికి అతీతుడైన అన్ని కాలాలను ఏకరీతిగా చూస్తున్నట్టు ఆయన. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఎప్పుడు? ఏంటి కనడం అంటే? యేసుప్రభు పరలోకంలో పుట్టాడనా? యేసుప్రభు పరలోకంలో పుట్టాడనా? పరలోకంలో యేసుప్రభును తండ్రి అయిన దేవుడు కన్నాడనా? అది కాదు దాని మీనింగ్. ఇది పునరుత్థాన కీర్తన, ఇది సింహాసన కీర్తన. ఇది క్లోజ్ చేయకండి, ఇది క్లోజ్ చేయకండి. అలా ఒక 2-3 ఫస్ట్ ఒక వచనం చూసొద్దాం. పేతురు గారు వ్రాసిన 2వ కీర్తన అస్సలు క్లోజ్ చేయకండి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 22 ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇది ఏదైతే ఉందో పేతురు గారి పత్రికలో ఏదైతే జరిగిపోయిందని చెబుతున్నాడో అది 2వ కీర్తనలు ఎప్పుడో చెప్పాడు. వెరీ గుడ్, వద్దాం, ఇంకా క్లారిటీ ఇస్తాను. సందర్భం మీ పైన చదువుకుంటారండి. సందర్భం ఏంటి? భూమి ఆకాశములు పుట్టక ముందు పరలోకములో తండ్రి అయిన దేవుడు యేసుప్రభును కన్నాడు అనేది కాదు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. అక్కడ మాట్లాడుతుంది ప్రభుత్వం గురించి, అక్కడ మాట్లాడుతుంది పరిపాలన గురించి. ఏమన్నాడు పైన? నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా, సింహాసనాసీనుడు సింహాసనాసీనుడైన ఆయనను చూసంటున్నాడట, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నేడు అంటే వద్దాం, అక్కడికి వద్దాం. ఒక ఆయన 25 ఏండ్లకు 30 ఏండ్లకు రాజకీయంలోకి ఎంటర్ అయ్యాడు. ఈయన రాజకీయాల్లోనికి రావడానికి ఒక పెద్ద ఆయన సహాయం చేశాడు. రాజకీయాల్లోకి వచ్చి ఒక నాయకుడై వేదిక మీద నిలబడి, ఇప్పుడు ఆ పెద్ద ఆయన గురించి ఏం చెప్తాడో చెప్పండి.
నేను భూమి మీద పుట్టడానికి నా తల్లిదండ్రులు కారణమైతే రాజకీయ నాయకునిగా నేను పుట్టడానికి ఈ పెద్ద మనిషే కారణమని ఈయనను రాజకీయ పరంగా తండ్రి అని భావించడు. చెప్పండి, గాడ్ ఫాదర్ అట. ఆయన ఏమంటాడు? నా రాజకీయ వారసుడు. ఈ పదాలన్నీ మనం వినేవే, ఈ పదాలన్నీ మనం వినేవే. కొంచెం వేగంగా కొన్ని విషయాలు చెప్తాను. మనల్ని కన్నది మన తల్లిదండ్రులు, శరీరం. ఈ శరీరం రావడానికి తల్లి కారణం కనుక ఆమె తల్లి అయింది, తండ్రి కారణం కనుక ఆయన మనకు తండ్రి అయ్యాడు, పేరెంట్. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి అంటున్నాడు బైబిల్లో. నేను అడుగుతున్నాను, శరీరం రావడానికి తల్లిదండ్రులు మాత్రమే కారణమా? దేవుడు కూడానా? చెప్పండి, దేవుడు కూడా. నా శరీరం రావడానికి తల్లిదండ్రులు కారణమైనందుకు వారు నాకు పేరెంట్స్ అయితే దేవుడు కూడా కారణం కదా. మరి ఇప్పుడు దేవుడు నా శరీరానికి ఏమవుతాడు? దేవుడు నా శరీరానికి ఏమవుతాడు? పేరెంట్. అందుకే ఆయన నేనేమని పిలుస్తున్నాను? తండ్రి. విషయం ఏంటంటే, మనిషికి శరీరం ఒక్కటే లేదు, ప్రాణం కూడా ఉంది, దాని జీవం అంటాం. ఆత్మ కూడా ఉంది లోపల, స్పిరిట్. ప్రాణము, ఆత్మ, శరీరము, ప్రాణాత్మ శరీరములు. అదేనా మనిషి? ప్రాణాత్మ శరీరములు. నేను అడుగుతున్నాను, శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తే జీవాన్ని ఎవరిచ్చారు? శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తే ఆత్మను ఎవరిచ్చారు? దేవుడే. అందుకే నా శరీరానికి మాత్రమే నా తల్లిదండ్రులు పేరెంట్స్, కానీ నా జీవానికి కాదు, నా ఆత్మకు కాదు. అందుకే ప్రాణాత్మ శరీరములకు దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి. నిన్ను సృష్టించిన వాడు నీకు తండ్రి కాడా అంటున్నాడు. నా శరీరాన్ని సృష్టించిన దేవా, నువ్వు నాకు తండ్రివి. నాకు జీవాన్ని ఇచ్చిన దేవా, చెప్పండి అందరూ, నువ్వు నాకు తండ్రివి. నా ఆత్మను నాకు ఇచ్చిన దేవా, చెప్దాం అందరం, నీవు నాకు తండ్రివి. ఇది భూమి మీద జీవితం. కట్ చేస్తే రేపు పొద్దున మనం మరణిస్తాం. పరిశుద్ధులకు భవిష్యత్తులో మహిమ శరీరం వస్తుందా రాదా? వస్తుంది. ఎవరివ్వాలి? ఇప్పుడు మనకు ప్రాణాత్మ శరీరాలను ఇచ్చిన ఆయనే ఇవ్వాలి. మళ్ళీ ప్రాణాత్మ శరీరములను ఇచ్చినందుకు దేవుడు ప్రాణాత్మ శరీరములకు తండ్రి అయితే, చెప్పండి, మహిమ శరీరాన్ని ఇస్తే ఫ్యూచర్లో ఇప్పుడు ఆయన మహిమ శరీరానికి తండ్రి అవుతాడా కాడా? అవుతాడా కాడా? చెప్పండి, అవుతాడు. దాన్ని ఏమంటారు చెప్పనా? ఫ్యూచర్లో మనం మహిమ శరీరాలను పొందినప్పుడు అప్పుడు మనకు ఒక కుమారత్వం వస్తుంది. దాని పేరు పునరుత్థాన కుమారత్వం. చూద్దాం వచనం. సద్దుకాయలు వచ్చారు యేసుప్రభు దగ్గరకు వచ్చి. మాకు తెలిసిన ఒక ఆవిడకి ఇంతమంది భర్తలు ఉన్నారు, వాళ్ళందరూ చచ్చిపోయారు, రేపు పొద్దున ఆమె కూడా చచ్చిపోయింది అనుకోండి. పునరుత్థానంలో ఆమె ఎవరికి భారీగా ఉంటుంది? ఆమెకు భర్త ఎవరుంటారు అని అడిగారు. దానికి యేసుప్రభు ఏం చెప్పాడు చూద్దాం. లూకాసు వార్త 20వ అధ్యాయం 32 నుంచి. కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భారీగా ఉండును? ఆ 7గురికి ఆమె భారీగా ఉండెను కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఏబడుదురు, కానీ పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పునరుత్థానములో పాలివారయ్యుండి అనే మాటకు పైన 3 అనే ఒక చిన్న నంబర్ ఉంది. కింద ఫుట్ నోట్లో ఏముందో చూడండి. ఫుట్ నోట్లో ఏముంది? పునరుత్థానపు కుమారులు. అండర్లైన్ చేయండి. ఏ కుమారులు? పునరుత్థానపు కుమారులు. ఓ, పునరుత్థాన కుమారత్వం కూడా ఒకటి ఉందా? ముందు మీరు చెప్పండి, ఉందో లేదు? ఉంది. ఇప్పుడు 2వ కీర్తనకు వద్దాం. 2వ కీర్తనలో చెబుతున్న మాట ఏమిటి? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని అన్నాడు. ఇది గతములో జరిగిపోయింది పరలోకంలో అనుకుంటున్నాం. నో,
కీర్తన వ్రాసే సమయానికి భూమి మీద భవిష్యత్తులో జరగబోయేది ముందుగా దీని అప్లికేషన్, ముందుగా దీన్ని మనం అప్లై చేయవలసింది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమునకు. ఇది నేను మీరు చేయడం కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఒకరోజు వాక్యం చెబుతూ ఇదే విషయాన్ని ఆయన ఏమని చెబుతున్నాడో చూద్దాం. అపోస్తలుల కార్యములు, అందరు తీయండి వచనం, 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 32 నుండి దయచేసి 35 వరకు రాసుకుందాం. 32 నుంచి 35 వరకు. 32 నుంచి చూద్దాం. దేవుడు యేసును లేపి అంటే పునరుత్థానం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇదే మనం చదువుకుంటూ వస్తున్నాం. పితరులకు వాగ్దానం చేయబడింది, మెస్సియా వస్తాడు, ఆయన అందరి కొరకు మరణిస్తాడు, రక్తం కారుస్తాడు, మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేచును. ఆయన మరణ సమాధి పునరుత్థానముల యందే మనకు రక్షణ ఉంది అని పితరులకు వాగ్దానం చేశాడు. అది మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు జాగ్రత్తగా చూద్దాం. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. నంబర్తో సహా చెప్పాడు. పెన్ను తీసుకొని అంటారు ఏం చేయండి. ఇప్పుడు అలానే ఉందా, ఇంకేమైనా ఉందా? 2వ కీర్తన. ఇప్పుడు కింద వచనం చూడండి. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు, అంటే 16వ కీర్తన, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, కుళ్ళు పట్టనివ్వవు నీ పరిశుద్ధుని అంటే సందర్భం ఏమిటి? పునరుత్థానం కాదు? చెప్పండి, పునరుత్థానమా కాదా? అవి పునరుత్థానానికి సంబంధించిన విషయాలు. అంటే 2వ కీర్తనలో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానంటే ఫస్ట్ దాన్ని తీసుకొని ఎక్కడ అప్లై చేయాలి చెప్పండి? యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి అప్లై చేయాలి. మృతులలో నుండి తిరిగి లేపుట. పునరుత్థానుడై భూమి మీద సెటిల్ అయ్యాడా? పరలోకానికి వెళ్ళాడా? పరలోకానికి వెళితే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు సమయం లేదు కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము రాసుకొని కంపల్సరీగా చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనములు. సేమ్ ఈ లైన్ అంతా ఒకటే, ఇవన్నీ ఒకటే విషయాన్ని చెబుతుంటాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14. రాత్రి కలిగిన దర్శనములో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఎవరు మనుష్య కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు. దానియేలు గారి కాలానికి ఇంకా ఆయన రాలేదే. రాకపోయినప్పటికీ ఆయనకు మనుష్య కుమారుడు అనే ఒక పదం అక్కడ ఉపయోగించబడుతోంది. మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. నెక్స్ట్ ఇప్పుడు 14 చాలా ఇంపార్టెంట్, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? భవిష్యత్తులో యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకంలో జరగబోయేది ముందుగానే దర్శనంలో దానియేలు గారు చూస్తున్నారు. ఏం జరిగింది అప్పుడు? 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు, నెక్స్ట్ పదం, ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడేను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడును లయము కాదు. ఇదే 2వ కీర్తనలో చెప్పాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. అలా చేసినప్పుడు చెప్పాడు, మృతులలో నుండి లేపి పరలోకానికి ఆయన వచ్చిన తర్వాత సింహాసనమందు కూర్చోబెట్టి అన్నమాట, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అంటే ఇంతకుముందు నువ్వు లేవు, ఇప్పుడే పుట్టావని కాదు అక్కడ. ఇక ప్రభుత్వము నువ్వు పరిపాలించాలి. పునరుత్థాన జన్మ ఇప్పుడు ప్రభుత్వ పాలన ఆరంభం. క్రీస్తు రాజ్యం అది.
ఆ రాజ్యమునకు అంతమన్నదే ఉండదు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టేదవు, కుండను పగులగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టేదవు. కాబట్టి రాజులారా, 2వ కీర్తన చదువుతున్నా, కాబట్టి రాజులారా అంటే ఎవరైతే ఆయన రాజ్యం ఉండకూడదు, ఆయన ప్రభుత్వం ఉండకూడదు, అసలు ఆయనకు సంబంధించింది ఏది భూమి మీద ఉండకూడదు అనే అల్లరి ఎక్కువ చేస్తున్నారో ఆ రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడ గడ వణకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ముద్దు పెట్టుకోవడం అంటే స్వీకరించండి, ప్రేమించండి, వ్యతిరేకంగా నిలబడకండి, అది మీకు అయ్యే పని కాదు అని చెప్తున్నాడు. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. అల్లరి ఏల ఓ జనమా, దేవునితోనే మీ యుద్ధమా, అందులో మీకు విజయమా, ఇది కలలోనైనా సాధ్యమా? ఏనుక్కు కూడా బలం ఉంటుంది, కొండను ఢీకొట్టకూడదు. ఎలుక ఏనుగుతో యుద్ధం చేయకూడదు, ఏనుగు కొండతో ఫైటింగ్ చేయకూడదు. ఇదంతా వర్కౌట్ అయ్యేది కాదు. ఓ పాట చూద్దాం ఇప్పుడు. ఇంతవరకు విన్న ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒక్కసారి పాట చూద్దాం. పాట చూసే ముందుకు ఒక మాట. ఏ మనిషికైనా రక్షణ రావాలంటే ఆ మనిషి ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ పాపము నుండి నన్ను రక్షించగలిగే శక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభు రక్తానికి మాత్రమే ఉంది. ఆ రక్తము ఒకప్పుడు చిందింపబడింది, కానీ అది చిందింపబడకూడదని క్రీస్తు పూర్వము చరిత్రలో ఇన్ని అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లన్నీ ఎవరు చేశారు? భూరాజులు, అధిపతులు. దేవుడేమన్నాడు? ఇది మీకు అయ్యే పని కాదు, నోరు మూసుకొని మర్యాదగా కుమారుని స్వీకరించండి, అప్పుడు మీరు ధన్యులుగా ఉంటారు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ రాయించిన కీర్తనే 2వ కీర్తన. ఇది పునరుత్థాన కీర్తన, క్రీస్తు సింహాసన కీర్తన. ఇప్పుడు చూద్దాం. లోకాన్ని రక్షించుటకు అభిషిక్తుడైన క్రీస్తు మరణం అనాది సంకల్పం. లోకాన్ని ఏలుటకు క్రీస్తు పునరుత్థానం తథ్యం. ఆయన మరణ సమాధి పునరుత్థానములు జరగకుండా చెయ్యాలన్నది చరిత్రంతటిలో అపవాది యొక్క విఫల యత్నం. అందుకోసం దేవుని ఈ అనాది సంకల్పానికి వ్యతిరేకంగా భూరాజులను రేపే ప్రయత్నం సాతాను చాలా బలముగానే చేశాడు. దీనికి దేవుని దీటైన ఘాటైన స్పందన కీర్తనల గ్రంథములోని 2వ కీర్తనలో మనకు కనబడును. ఇది క్రీస్తు పునరుత్థాన కీర్తన. విందాం, ఆలోచిద్దాం, సత్యాన్ని గ్రహిద్దాం.
జన్మలోనైనా ఇది సాధ్యమా? అల్లరియేల ఓ జనమా, దేవునితోనే మీ యుద్ధమా? అల్లరియేల ఓ జనమా, దేవునితోనే మీ యుద్ధమా? భూరాజులు యెహోవా దేవుని వ్యతిరేకిస్తూ నిలచుచుండగా ఏలికలు యేసురాజును వ్యతిరేకిస్తూ తలంచుచుండగా, భూరాజులు యెహోవా దేవుని వ్యతిరేకిస్తూ నిలచుచుండగా ఏలికలు యేసురాజును వ్యతిరేకిస్తూ తలంచుచుండగా, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడుగా వారిని చూచుచు, ఉగ్రుడై తానే వారితో పలుకుచు ప్రచండ కోపముచే తల్లడింపజేయున్. అల్లరియేల ఓ జనమా, దేవునితోనే మీ యుద్ధమా? అల్లరియేల ఓ జనమా, దేవునితోనే మీ యుద్ధమా? క్రీస్తేసుని యెహోవా దేవుడు మరణము నుండి తిరిగి లేపి కన్నాడుగా, నేడు అనగా నాడేగా పరిశోధించు. ఓ తన రాజునే మనకు రాజుగా నియమించెను, కట్టడను ఇచ్చి క్రీస్తేసుడే పునరుద్ధానుడు దండముతో ఏలుచున్నాడు. రాజులైనా భూపతులైనా యేసురాజునకు లోబడవలసిందే. వివేకులై మీరు బోధనొందుచు యేసురాజ్యములో ప్రవేశించుడి. అల్లరియేల ఓ జనమా, దేవునితోనే మీ యుద్ధమా? అల్లరియేల ఓ జనమా, దేవునితోనే మీ యుద్ధమా? భయము భక్తి కలిగి అందరూ ఆ దేవుని సేవించుడి. సంతోషముతో దైవ కుమారుని సేవించుచు హత్తుకొనుడి. భయము భక్తి కలిగి అందరూ ఆ దేవుని సేవించుడి. సంతోషముతో దైవ కుమారుని సేవించుచు హత్తుకొనుడి. లేని ఎడల యెహోవా దేవుడు కోపగించునుగా, నశించిపోవుదురే. ఆ దేవదేవుని ఆశ్రయిస్తే
ఎవరైనా సరే ధన్యులయ్యుందురే. అల్లరి ఏల ఓ జనమా, దేవునితోనే మీ యుద్ధమా. అల్లరి ఏల ఓ జనమా, దేవునితోనే మీ యుద్ధమా. జయము మీదని అజ్ఞానమా, కలలోనైనా ఇది సాధ్యమా. జయము మీదని అజ్ఞానమా, కలలోనైనా ఇది సాధ్యమా. రైట్. 2వ కీర్తనలో ఉన్న ఉద్దేశం ఏంటో మనకు అర్థమైందిగా. దేవుని అనాది సంకల్పం, రక్షణ కార్యం, భూమి మీద ఉన్న జనములన్నిటినీ రక్షణ అనే ఆశీర్వాదముతో దేవుడు ఆశీర్వదించాలనే సంకల్పం ఏదైతే ఉందో అది జరగకూడదనే ఒక విఫల యత్నం క్రీస్తు పూర్వపు చరిత్రలో మనకు కనబడుతుంది. అది మీ వల్ల అయ్యే పని కాదన్నాడు. వాళ్ళ యొక్క వైఫల్యం, ఇందులో ఓటమి మన కళ్ళ ముందు కనబడుతోంది. ఇది చరిత్ర. ఆ వీడియో సాంగ్లో మధ్యలో మీకు వచనాలు కూడా నేను చూపించడం జరిగింది. 2వ కీర్తనలో ఉన్న మాటలే అపోస్తలుల కార్యంలో కనబడ్డాయి. అవే మీకు హెబ్రీ పత్రికలో కూడా కనబడతాయని చూపించాను. మరి మీరు నోట్ చేసుకున్నారో లేదో జస్ట్ నోట్ చేసుకుంటే బాగుంటుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా కొంచెం తీసి చూడండి. 4వ వచనంలో చివరి మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాట, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేను. ఎప్పుడు జరిగింది ఇదంతా? పునరుత్థానుడైన తర్వాత, పరలోకానికి ఆరోహణుడైన తర్వాత, సింహాసనాసీనుడైనప్పుడు. అప్పుడు వెంటనే కింద కోట్ చేస్తున్నాడు, ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అన్న ప్రవచనం అక్కడ నెరవేరుతోంది. 5వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తనను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది ఇది? ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత కదా. అందుచేత నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనగానే సృష్టి పుట్టక ముందు పరలోకంలో ఒకప్పుడు యేసు పుట్టాడు అనే అప్లికేషన్ అనేది ఎవరు చేసినా తప్పే. నేను చేస్తే తప్పు, మీరు చేస్తే తప్పు, ఎవరు చేసినా తప్పే. ఒకప్పుడు అలా బోధించుంటే సరిదిద్దుకుందాం బతికున్నప్పుడే. కొంతమంది యేసు ప్రభు ఒకప్పుడు పుట్టినవాడనే బోధలు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. నో, అలా ఎప్పుడు నమ్మకండి. పుట్టినవాడు కాదు. ఒకవేళ పుట్టినవాడైతే ఆయన పుట్టుటకు ముందే ఒక కాలం ఉందని, అంతేనా? ఆయన పుట్టడం కంటే ముందే ఒక కాలం ఉన్నట్టేగా. దాని అర్థం ఇప్పుడు యేసు ప్రభు కాలాతీతుడు కాదుగా, కాలము లోపలికి వచ్చేసినట్టేగా. ఇంకా చెప్పాలంటే ఆయన కంటే కాలము పెద్దది, ఆయన కంటే కాలము గొప్పది అనే భావం రావట్లా. యేసుక్రీస్తు ప్రభు గురించి మేము గొప్పగా చెబుతున్నాం అనుకుంటూ తక్కువ చేసి చెబుతున్నారు. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే అనేక మందిని బైబిల్ వేదాంత విద్యలో వారికి తర్ఫీదునిచ్చి, వయసుతో సంబంధం లేకుండా, స్త్రీ పురుషులు అనేటువంటి భేదము లేకుండా, ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉంటూ చక్కని బైబిల్ కోర్సులు చేయడానికి మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. మేము ఒక బైబిల్ కాలేజ్ నడుపుతున్నాం. దాని పేరు బైబిల్ అకాడమీ. ఆఫ్లైన్, ఆన్లైన్ 2 కోర్సులు నడుస్తూ ఉన్నాయి. ఆఫ్లైన్ అంటే నేరుగా ఇలా వచ్చి కూర్చొని వినడం. అందుకోసం ఒక బ్యాచ్ ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది. ఆఫ్లైన్ అంటే నేరుగా వచ్చి కూర్చొని వినే బ్యాచ్. తెలంగాణకైతే హైదరాబాద్, రాయలసీమకైతే కర్నూలు, తిరుపతి, ఆంధ్రాకైతే చిలకలూరుపేట మరియు నిడదవోలు, ఇదే ఇక్కడే పక్కనే.
నెలకొక్కసారి అనేక ప్రాంతాల నుంచి పక్క వేరే దూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఈ తరగతులకు హాజరవుతుంటారు. ఏమనుకోకుండా ఇక్కడ ఎవరైనా ఈ బైబిల్ కాలేజ్ విద్యార్థులు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడగలరా? గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఎనీబడి కెన్ యూ స్టాండ్? యా, ఎనీబడి కెన్ స్టాండ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బైబిల్ విద్యార్థులే. మా కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. కూర్చోండి. థ్యాంక్ యూ. అలాగనే సెకండ్ బ్యాచ్ ఒకటి ఉంది. సెకండ్ బ్యాచ్ అంటే మేము రాలేమండి మీ వరకు, మేము ఉన్న ఇంట్లోనే మేము కూర్చొని నేర్చుకోవచ్చు అంటే వాళ్ళకి ఆన్లైన్ బైబిల్ కోర్సెస్. ఆన్లైన్ బైబిల్ కోర్సెస్ అంటే వారంలో ఒక్కరోజు మీరు ఇంటి దగ్గరే ఉండి ఒక 2 లేదా 3 గంటల పాటు మేము ఒక లింక్ పంపిస్తాం. అక్కడ నుంచి మీరు చక్కగా మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీరు చదువులు మీరు చేసుకుంటూ చక్కగా ఇంటి దగ్గరే నుంచి బైబిల్ విద్యను అభ్యసించేటువంటి ఒక చక్కని అవకాశం. అది ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ నడుస్తుంది. ఈ సెకండ్ బ్యాచ్లో మాకు అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, ఎమిరేట్స్ నుంచి, సింగపూర్ నుంచి, నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి చాలామంది అనేక మంది అటెండ్ అవుతుంటారు క్లాసెస్. ఇప్పుడు ఈ 2025వ సంవత్సరానికి గాను ఒక థర్డ్ బ్యాచ్ అంటే ఒక నూతన బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన 2 బ్యాచెస్ లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకున్నటువంటి వారు, లాంగ్ టర్మ్ కోర్స్ వాళ్ళకి. అయితే ఒక చిన్న ప్రాథమిక బైబిల్ కోర్స్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రాథమిక బైబిల్ కోర్స్ 1 సంవత్సరం రోజు మాత్రమే, సంవత్సరం కాలం మాత్రమే, 50 తరగతులు కరెక్ట్గా. తర్వాత మాకు అవసరం అనుకుంటే పై చదువులు మీరు చదువుకోవచ్చు, వేరే అదర్ కోర్సెస్ మన దగ్గర. ఇక ఈ క్లాసులోని ప్రత్యేకత ఏంటంటే ప్రతి క్లాస్ నేనే తీసుకుంటాను అన్ని బ్యాచెస్కి. అయితే అవి ప్రాక్టీస్ చేయించడానికి మళ్ళీ మీకు మెంటార్స్ ఉంటారు. అంత పగడ్బందీగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మనం నడిపిస్తున్నాం. ఈ థర్డ్ బ్యాచ్ దగ్గర 3 నెలల నుంచి నోటిఫికేషన్ ఇచ్చి ప్రకటనలు చేస్తున్నాం. ఇప్పుడు మార్చి 1 నుంచి అంటే ఇప్పుడు వచ్చే శనివారం నుంచే వాళ్ళకు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే నేను ఒక 2 ఫోన్ నెంబర్స్ ఇస్తాను, నోట్ చేసుకొని ఒక చిన్న కాల్ చేయండి లేదా ఒక మెసేజ్ పెట్టండి. బైబిల్ కోర్సులో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, డీటెయిల్స్ ఇవ్వమని. 1 లేదా 2 రోజుల్లో మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది, వాళ్ళు వివరాలు అందిస్తారు. ఎవరైనా సరే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. నంబర్స్ రాసుకోవాల్సిందిగా మనవి 98858237770. నంబర్ మరొకసారి 98858237770. ఇంకొక నంబర్ 6300043337. నంబర్ మరొకసారి 6300043337. ఓకే, ఈ 2 ఫోన్ నంబర్స్లో ఒక మెసేజ్ పెట్టేయండి బైబిల్ కోర్స్ వివరాలు అందజేయమని. వీళ్ళు చూసుకొని మీకు కాల్ చేస్తారు, లేదా ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, అది నోట్ చేసుకుంటారు. దే విల్ కాల్ బ్యాక్. టైం లేదు కనుక నేను ఈరోజే చెప్పాను. యాక్చువల్లీ రేపు చెప్దాం అనుకున్నాను వివరాలు, టైం లేదు కదా, వచ్చే శనివారం నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి కనుక మీరు సిద్ధపడతారని. ఇంత చక్కని సభలకు దేవుడు మనకు మంచి వాతావరణం ఇచ్చాడు. తొలి రోజు 2 ఆలోచనాత్మకమైనటువంటి వర్తమానాలు వినడానికి దేవుడు కృప చూపాడు. రక్షణ సువార్త సభలలో మొదటి రోజు ఈ 2 వర్తమానాలలోని సారం ఒకటి, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోనే ఎవరికైనా రక్షణ కలదు. ఆయనను తక్కువగా చేసి చూసే ప్రయత్నం ఎవరు చేసినా అది అవివేకమవుతుంది, అది అజ్ఞానమవుతుంది, మరొకటి కాదు. ఆయన ఔన్నత్యం వేరు, ఆయన స్థితి వేరు, ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన చేసిన త్యాగము వేరు. అర్థం చేసుకుందాం, ఆయనను రక్షకునిగా స్వీకరిద్దాం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఇంకనూ ఆయన యొద్దకు రాకుండా, అంటే శిలువనొద్దకు రాకుండా, మన పాపాలు కడుక్కున్నట్టుకు ఆయన రక్తాన్ని ఆశ్రయించకుండా ఇంకా ఆలస్యం చేస్తుంటే ఒక చక్కని నిర్ణయం తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి సేవకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళితే వారు ఇంకా మంచి గైడెన్స్ ఇచ్చి చక్కగా బ్యాప్టిజం వరకు నడిపించి వారు నడిపిస్తారు. దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకుందాం. రేపు రాత్రి ముగింపు సభ, మరెన్నో సంగతులు మనం మాట్లాడుకుందాం. ఇంకొంచెం త్వరగా మనము చేరుకుందాం. సమయం అయిపోయింది కనుక అందరూ వీలైతే లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని సభను ముగించుకుందాం. దయచేసి ఎవరు కూడా ఏమనుకోకుండా బైబిల్స్ మీ కాళ్ళ దగ్గర ఉంచకండి, పాటల పుస్తకాలు మీ కాళ్ళ దగ్గర ఉంచకండి, కుర్చీలలో బైబిల్స్ పెట్టకండి, చేత్తో పట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం,
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, ఈ రాత్రి ఈ సభలలో ఈ తొలి దినం మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దయగలిగినటువంటి మా నాయన, ఈ 2 వర్తమానాలలో తండ్రి, ఈ లోకంలో మీ కుమారునిగా జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యమును గూర్చి అపార్థము చేసుకుంటూ దూరంగా ఉంటున్నటువంటి వారి కొరకు అనేకమైన ఆలోచనాత్మకమైన సంగతులు ఈ రాత్రి సభలో మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఇంకను ప్రభువా ఈ వాక్యం విన్న వారిలో ఇంతవరకు ఆయన ఔన్నత్యమును శంకించే పరిస్థితులు ఎవరైనా ఉంటే, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఇంతవరకు లేకపోయి ఉంటే వారి మనోనేత్రములు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఔన్నత్యమును అర్థం చేసుకుంటేనే, ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకొని ఆయన యొద్దకు వస్తేనే ప్రభువా రక్షణ లభిస్తుందనే సంగతిని వారు గుర్తించి ముందుకొచ్చుటకు సహాయం చేయండి నాయన. ఈ యొక్క సభలను నిర్వహిస్తున్న మీ పిల్లలను, మీ దాసులను, వారి కుటుంబమును తండ్రి, మరి వారి సంఘ కుటుంబాలను దీవించమని మొదటి వర్తమానమును చక్కగా అందించినటువంటి మీ ప్రియ దాసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ రావాల్సిన ఈవులు సంపూర్ణంగా అనుగ్రహించమని, రేపు రాత్రి కొరకు తండ్రి మమ్మల్ని ఇద్దరిని కూడా సిద్ధపరచమని, మరింత లోతైన విషయాలు మేము మాట్లాడుకున్నట్టుకు, ధ్యానించుటకు, సభగా మేమందరం మీ యొక్క సన్నిధిలో కూడుకున్నట్టు కృప దయచేయమని తండ్రి, మీరు ఇస్తున్నటువంటి ఆహారాన్ని భుజించి తిరిగి ఎవరి ప్రాంతాలకు వారు విలనై ఉంటుండగా క్షేమకరమైన తిరుగు ప్రయాణం అందరికీ అనుగ్రహించమని మరొకసారి మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరచుచు యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు ప్రేమ, కృపా, సహవాసములు కూడిన మనందరితో, సార్వత్రిక సంఘమంతటితో సదాకాలము తోడై ఉండి అత్యున్నతగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.